ఫస్ట్ సండే 7 PM స్టార్ట్ అవుతుంది. అందరు కూడా ఎంతో ఈగల్గా వెయిట్ చేస్తున్నారు కదా. ఇంకా ఆ రోజు 7 o'clock నుంచి ప్రోగ్రామ్ అయిపోయేదాకా నేనైతే టీవీ ముందు ఈ విధంగా అత్తుకుంటాను అనమాట. అసలు రిమోట్లు కూడా నా చేతిలోనే ఉంటాయి, పక్కకు కూడా పోవు. ఏది ఏమైనా సరే ఆ రోజు వరకు అయితే వెయిట్ చేస్తాను. ఇంకొక 3 days, ఈరోజు థర్స్డే కదండి, ఫ్రైడే సాటర్డే, ఇంక 2 days వెయిట్ చేసేది మనము. థర్డ్ డే అంటే సండే రోజు మనము బిగ్ బాస్ సీజన్ 8 గురించి వెయిట్ అయితే చేయాల్సిందే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఏ వీడియో చేస్తున్నాననేది ఆల్రెడీ మీకు అందరికీ తమిళ చూడంగానే మీకు అర్థమైపోయిందండి. అందరూ ఇస్తున్నట్టే నేను కూడా బిగ్ బాస్ సీజన్ 8 గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దాంట్లో వచ్చే కంటెస్టెంట్స్ ఎవరెవరు వైల్డ్ కార్డ్ నుంచి వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఏ కేటగిరీ నుంచి ఎవరెవరు వస్తున్నారు మొత్తం కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరి చెప్పని కొన్ని విషయాలు అయితే నేను ఈ వీడియోలో చెప్పేసిన అనమాట. ఖచ్చితంగా మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది అనమాట. ఖచ్చితంగా చూస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. సోది లేకుండా సుత్తి లేకుండా చెప్పేస్తాను. అస్సలు టైం అనేది వేస్టే చేయను. ఓకేనా. మన బిగ్ బాస్ సీజన్ 8లో హోస్ట్ వచ్చేసి నాగార్జున సరే వస్తారు. నాగ్ సార్ వస్తేనే ఆ షోకి మంచి ఏమంటారు ఒక హుందాతనం అయితే వస్తుందని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే నేను బిగ్ బాస్ సీజన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాను. అయితే ఎక్కడ కూడా నేను ఏ ఎపిసోడ్ కూడా మిస్ కాలేదు, ఏ సీజన్ కూడా నేను మిస్ కాలేదనమాట. కాబట్టి నాగార్జున సార్ చేస్తేనే ఆ షోకి ఒక హుందాతనం. ఫస్ట్ పాయింట్ అనమాట. హోస్ట్ మాత్రం నాగార్జున సరే వస్తారనమాట. ఎటువంటి మార్పులు అయితే లేనే లేవు. ఈ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని ఇష్యూస్ వల్ల రాకపోవచ్చు, రాకూడదని చాలామంది అనుకున్నారు. కానీ 100% నాకు సరే మన బిగ్ బాస్ సీజన్ 8 హోస్ట్ అనమాట. దీంట్లో ఎటువంటి మార్పులు లేవన్నమాట. అయితే ఫస్ట్ మన కంటెస్టెంట్స్ ఎవరంటే బిగ్ బాస్ సీజన్ 8కి ఫస్ట్ వచ్చే కంటెస్టెంట్ వచ్చేసి ఆదిత్య ఓం గారు అండి. ఈయన లాహిరిలో మూవీలో హీరో అనమాట. చాలా సినిమాలు చేశారు, కానీ అంత అది సినిమా కూడా వైవిఎస్ చౌదరి గారు తీశారు అనుకుంటా సినిమా. దాంట్లో హరికృష్ణ గారు కూడా ఉన్నారు. పెద్ద పెద్ద యాక్టర్స్ అది మొత్తం కూడా ఆ సినిమాలో ఉన్నారని. ఆ సినిమాలో హీరో ఆదిత్య ఓం గారు మన బిగ్ బాస్ సీజన్ 8లో వస్తున్నారనమాట. ఖచ్చితంగా వస్తున్నారనమాట ఆయన అయితే. దీంట్లో ఈ సినిమాలో అంకిత కూడా ఉంటుంది, హీరోయిన్ అంకిత, మన రచన బేబీ తననమాట హీరోయిన్. మస్తు సాంగ్స్ సూపర్ ఉంటాయి అనమాట. మొత్తానికి అయితే ఆదిత్య ఓం గారు ఫస్ట్లో ఉన్నారు. ఆయన అయితే రావడం పక్కా అనమాట. నెక్స్ట్ వచ్చేసి నైనిక అండి. తను ఒక డాన్సరు. నైనిక ఆల్రెడీ మనం డీ షో ఎవరైతే ఫాలో అవుతున్నారో ప్రతి ఒక్కరికి నైనిక తెలుసు అండి. ఎందుకంటే తను డాన్సర్ మంచి డాన్సింగ్ చేస్తుంది. తర్వాత తను యాక్టర్ కూడా అనమాట. చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశారు మేడం గారు. కాబట్టి నైనిక అయితే వస్తుందండి. తను డాన్సర్ అంటే డాన్స్ కేటగిరీలో నుంచి నైనిక వస్తుంది. హీరో కేటగిరీ నుంచి ఆదిత్య హోమ్ గారు వస్తున్నారనమాట. తర్వాత అభయ్ నవీన్ ఈయన వచ్చేసి పెళ్లి చూపుల సినిమాలో మన హీరో ఉన్నారు కదండి, హీరో ఫ్రెండ్గా క్యారెక్టర్గా చేశారనమాట. మంచిగా అంటే ఈయన అంటే రైటింగ్ కూడా అనమాట, అంటే కథలు కూడా రాస్తూ ఉంటారు ఈయన అనమాట. మన అభయ్ నవీన్ గారు యాక్టర్ ఈయన. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత నిఖిల్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. సీరియల్స్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి మాత్రం నిఖిల్ అన్న ఖచ్చితంగా తెలుసు. నిఖిల్ అన్న కూడా వచ్చేస్తున్నారు మేడం మన బిగ్ బాస్ సీజన్ 8కి. ఎందుకంటే ఆయనకి లేడీ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి. తర్వాత మన బెజవాడ బేబక్కాయ్, ఇది ఆడి కారు ఈడి కారు కాదు, దిస్ కాల్డ్ ఆడి కార్ అని చెప్తారు చూడండి. ఆ అక్క వస్తున్నారనమాట. బెజవాడ బేబక్క వస్తే ధూమ్ ధామ్ అనమాట. అయితే బెజవాడ బేబక్క నేను ప్రతి దాంట్లో ఫాలో అవుతాను, ఇన్స్టాగ్రామ్లో కానీ తర్వాత యూట్యూబ్లో కానీ. బాగా మాట్లాడతారనమాట. మొత్తానికైతే బెజవాడ బేబక్క రావడం అయితే ఒక విధంగా నాకైతే హ్యాపీ. తర్వాత యష్మి గౌడ ఆల్రెడీ మనకు కృష్ణ ముకుంద మురారి సీరియల్ ద్వారా, ఈ సీరియలే కదండి వేరే ఛానల్స్లో కూడా చాలా సీరియల్ ఆమె చేశారు. చాలా మంచి యాక్ట్రెస్ అనమాట, చాలా బాగా చేస్తారనమాట. తను కూడా వస్తుంది పక్కా అనమాట వీళ్ళంతా కూడా. తర్వాత అవిరామ్ వర్మ, ఈయన వచ్చేసి హీరో, కొన్ని చిన్న చిన్న మూవీస్కి హీరో అనమాట ఈయన కూడా వస్తున్నారండి పక్కా అనమాట. 7 members పక్కా అయిపోయారు కదా. తర్వాత కిరాక్ సీత, ఆమె కూడా ఆల్రెడీ అంటే హీరోయిన్కి ఫ్రెండ్ క్యారెక్టర్స్, తర్వాత కొన్ని చిన్న చిన్న మూవీస్లో కూడా హీరోయిన్గా చేశారు. తర్వాత ఆమె కూడా వస్తున్నారు. తర్వాత కయ్యూమ్ అలీ, మన అలీగఢ్ తమ్ముడు ఉన్నారు కదండి కయ్యూమ్, ఆయన వస్తున్నారనమాట. నాకు తెలిసి ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 అన్ని సీజన్ల కంటే ఇది కూడా టాప్ లెవెల్లో ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే
భలే కంటెస్టెంట్స్ వస్తున్నారనమాట, మంచిగా ఆడేవాళ్ళు వస్తున్నారని నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే కయ్యూమ్ గారు ఖచ్చితంగా చాలా బాగా ఆడతారని అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం ఎంతవరకు. తర్వాత న్యూస్ రీడర్ కళ్యాణి గారు వస్తున్నారు పక్కా అనమాట, కళ్యాణి గారు కూడా వస్తున్నారు. తర్వాత మన రీతు చౌదరి ఎలా అంటే, రీతు చౌదరి గారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తున్నారని ఒక టాక్ అయితే వచ్చిందండి. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తుందో డైరెక్ట్ వస్తున్నారో అయితే తెలియదు. నాకైతే సెకండ్ వీక్లో వస్తారు రీతు చౌదరి అని అయితే నాకు ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. రీతు చౌదరి అయితే ఖచ్చితంగా వస్తుంది. తర్వాత నాగమణికంఠ, ఈయన ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయర్ అయితే. ఈయన ఆల్రెడీ చిన్న వయసు, మంచిగా ఉన్నారనమాట. నేనైతే మీకు వీలైతే పక్కన కూడా ఫొటోస్ నేను యాడ్ చేస్తానండి, చూస్తుండండి వాళ్ళని మాత్రం. తర్వాత మన విష్ణుప్రియ అక్క వచ్చిందంటే ఆ స్టేజ్ మొత్తం గెల ఆడిపోతుంది అనమాట. అలా ఉంటుంది విష్ణుప్రియ అక్క పర్ఫార్మెన్స్. మరి గేమ్స్ ఎట్లా ఆడతారో చూడాలి. ఒక రేంజ్లో ఆడతారని అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా ఉన్నాయండి ఈసారి. బిగ్ బాస్ సీజన్ 8 ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా చాలా హై అనమాట. తర్వాత నా ఫేవరెట్ ఈ మధ్యకాలంలో ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా, ఏ సోషల్ మీడియాలో వెళ్ళినా కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, తర్వాత యూట్యూబ్లో కానీ, ప్రతి ఒక్క ఛానల్లో, ప్రతి ఒక్క సోషల్ మీడియాలో ఈ అన్న పేరు బాగా వినిపిస్తుంది. ఒకవేళ ఈ అన్న ఖచ్చితంగా వస్తున్నారు. ఒకవేళ అన్న వచ్చినంటే నా ఫుల్ సపోర్ట్ మాత్రం అన్నకే. ఆ అన్ననే శేఖర్ భాష అన్న. ఏమన్నా అసలు ఈ మధ్యకాలంలో ఎంత హైప్ అన్నా నీకైతే, నీకు ఒక దండం అన్న, నీకు ఒక దండం శేఖర్ భాష అన్న, నీకు ఒక దండం. నీకెంత ఓపిక అంటే ఆ ఓపిక ఖచ్చితంగా మన బిగ్ బాస్లో ఖచ్చితంగా కావాలి. విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా చాలా హై అనుకుంటున్నాను నేనైతే. శేఖర్ భాష అన్నకైతే బిగ్ ఫ్యాన్ ఆఫ్ శేఖర్ భాష అన్న. తర్వాత మనకు ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు తేజు వస్తుందా రావట్లేదా అని చెప్పేసి, అదే మన అమర్దీప్ అన్న వాళ్ళ మిసెస్, తను కూడా వస్తుంది. తర్వాత తేజు ఎట్లా వస్తుందంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనుకుంటున్నారు. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వస్తున్నారా లేకపోతే డైరెక్ట్గా వస్తున్నారా అనేది మాత్రం కొంచెం కాన్ఫిడెన్షియల్గా పెట్టారనమాట. తర్వాత మన అంజలి పవన్ కూడా వస్తున్నారు. మన బిగ్ బాస్ సీజన్ 8కి అంజలి పవన్ కూడా వస్తున్నారు. మరి వాళ్ళు డైరెక్ట్ వస్తున్నారా లేదంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తున్నారా అనేది మాత్రం తెలియదండి. ఇంకా నేనైతే ఈ 16 నేమ్స్ అయితే చెప్పిన, దీంట్లో ఖచ్చితంగా వచ్చే వాళ్ళ పేర్లే చెప్పిన అనమాట. తర్వాత వచ్చే ఛాన్సెస్ హై ఉన్న వాళ్ళల్లో మన వీళ్ళు ఎవరంటే కళ్యాణి గారు వస్తున్నారండి ఖచ్చితంగా. మన న్యూస్ రీడర్ కళ్యాణి గారు అండి, మేడం ఖచ్చితంగా వస్తున్నారు. తేజు వస్తున్నారు. తర్వాత ఇంద్రనీల్ కూడా వస్తున్నారండి. ఆయన కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారానే వస్తున్నారనమాట. తర్వాత ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఆదిత్య ఓం, నైనిక, అభయ్ నవీన్, నిఖిల్, తర్వాత బెజవాడ బేబకాయ్, యష్మి గౌడ, తర్వాత అవిరమ్ వర్మ, తర్వాత కిరాక్ సీత, తర్వాత కయ్యూమ్ అలీ, తర్వాత రీతు చౌదరి, నాగమణికంఠ, విష్ణుప్రియ, తర్వాత శేఖర్ భాష. వీళ్ళు మాత్రం పక్కా అండి 14. తర్వాత తేజు ఈ 14 మెంబర్స్ అయితే ఖచ్చితంగా వస్తున్నారు మన బిగ్ బాస్ సీజన్ 8కి. అసలు ఇంక ఈసారి మాత్రం రచ్చ రంబోల లాగానే ఉందండి బిగ్ బాస్ సీజన్ 8. నేనైతే చాలా 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 ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 8 ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా నేనైతే రివ్యూ ఇస్తాను. కానీ నేను చెప్తున్నానండి, నేను చేసేది ఓన్లీ 1 అవర్ చూసి మాత్రమే రివ్యూ ఇస్తాను. నేను మొత్తము 25/7 అస్సలు నేను చూడనండి, ఎందుకంటే ఇంకా చూడబుద్ధి కాదనమాట. అలా చూస్తే నేను చూసే 1 అవర్లోనే నేను మీకు రివ్యూ ఇస్తాను. అందరి రివ్యూస్ తీసుకున్నట్టే నా రివ్యూ కూడా యాక్సెప్ట్ చేస్తారండి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి బ్లాగ్ అంటే నేను బ్లాగ్స్ చేస్తున్నానండి, మంచి బ్లాగ్తో నేను మీ ముందుంటాను. అయితే బిగ్ బాస్ సీజన్ 8 అనే సెప్టెంబర్ 1 సండే 7 PM స్టార్ట్ అవుతుంది. అందరు కూడా ఎంతో ఈగల్గా వెయిట్ చేస్తున్నారు కదా. ఇంకా ఆ రోజు 7 o'clock నుంచి ప్రోగ్రామ్ అయిపోయేదాకా నేనైతే టీవీ ముందు ఈ విధంగా అత్తుకుంటాను అనమాట. అసలు రిమోట్లు కూడా నా చేతుల్లో ఉంటాయి, పక్కకు కూడా పోవు. ఏది ఏమైనా సరే ఆ రోజు వరకు అయితే వెయిట్ చేస్తాను. ఇంకొక 3 days, ఈరోజు థర్స్డే కదండి, ఫ్రైడే సాటర్డే, ఇంక 2 days వెయిట్ చేసేది మనము. థర్డ్ డే అంటే సండే రోజు మనము బిగ్ బాస్ సీజన్ 8 గురించి వెయిట్ అయితే చేయాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇంకేమైనా విషయం తెలిస్తే మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడానికి అయితే ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, మరి ఒక మంచి బ్లాగ్తో ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా మీ ముందుకు వస్తాను. వచ్చేది మాత్రం వీళ్ళే రాసి పెట్టుకోండి. ఓకేనా, మరి బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.
థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.